టీడీపీ ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తున్నాం కదండి, ఏది చూసినా అన్ని ఇబ్బంది పెడుతున్నాం, అన్ని ఇబ్బందే చెప్పాలంటే. మా నాన్న ఇప్పుడు 75 పెన్షన్, ఇప్పుడు 76 ఇప్పుడు వచ్చిన పెన్షన్ ఒక 6 నెలలుగా వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాడు. అంతకుముందు నానా వంకలు పెట్టాడు, పెన్షన్ లేదు, ఇల్లు లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి పేరు మీద ఏం ఆస్తులు గిస్తులు ఏం లేవు, రేషన్ కార్డు కూడా లేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నది పీకేశాడు. ఇప్పుడు మా ఆవిడ జాబ్ చేస్తుంది, 15,000 పైన వాళ్ళు అయితే ఇది రేషన్ కార్డు లేదు అని పీకి పడేశాడు. పీకి పడేస్తే ఏం మాకు రేషన్ కార్డు, ఇప్పుడు మాకు 2 ఆడపిల్లలు రేషన్ కార్డులో ఇంకా ఇప్పుడు అప్పుడే ఇప్పుడు పెట్టుకోండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఫామ్ అయిపోద్ది, మీకు ఇప్పుడు తొందరగా వచ్చేస్తుంది గవర్నమెంట్ అంటున్నారు. ఏమొచ్చారు మంగళగిరి అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తారు? టీడీపీనండి. సార్ ఇప్పుడు గతంలో నిత్యావసర ధరలు కానీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నిత్యం కనిపిస్తూనే ఉంది కదా అందరికీ. ఇప్పుడేం ప్రజలు ఏం మాట్లాడట్లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏది మాట్లాడినా ఏది తప్పు అయిపోద్దని అట్లా ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ మారితే అన్ని విషయాలు తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన డైరెక్ట్గానే ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రస్తుతానికైతే ఏపీ వైజ్గా అభివృద్ధిలో కానీ ఇది కానీ యూత్కి అంత సాటిస్ఫాక్షన్గా లేదు. అంటే యువతకి ఉద్యోగాలు ఇస్తే సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు, అవి అవ్వలేదు అనుకుంటా కదన్న. అంటే సభలో 2,35,000 ఉద్యోగాలు ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? పూర్తి స్థాయిలో అయితే ఇటు అమరావతి సైడ్ కానీ ఇటు కానీ ఐటీ కంపెనీస్ అయితే ఏమి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదని మాకున్న పరిజ్ఞానంతో అయితే చెప్పగలం. అంటే వైజాగ్లో పెద్ద సమ్మిట్ ఏర్పాటు చేసే లక్షల్లో కంపెనీలు కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని అన్నారు. అవన్నీ వచ్చినాయి కంపెనీ అవన్నీ ఎక్కడ వచ్చినా రాలేదు కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన రాజధాని ఇక్కడే ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు 3 రాజధానులు, దాని మీద మీరేమంటారు? దాని మీద అసలు నాకే కాదు మొత్తం ఏకంగా విజయవాడ నుంచి మొత్తం అమరావతి ప్రజలు ఎవరికి అది 3 రాజధానులు అనేది ఇష్టం ఉండదు. నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆయన బటన్ నొక్కడు పథకాలే 2,50,000 కోట్లు 50,000 కోట్లు ఇచ్చానని అంటున్నాడు. నువ్వు చేసిన అప్పు ఎంత? 8 లక్షల పైన అప్పు చేసావు. మరి 2.5 లక్షల కోట్లు తీసేయండి, మిగతా 5.5 లక్షల కోట్లు ఏమైంది? సంక్షేమం చేసావు, బాగానే ఉంది. డెవలప్మెంట్ ఎక్కడ? ఈ 5.5 లక్షల కోట్లలో కనీసం 1/2 లక్ష కోట్లు అయినా ఎక్కడైనా డెవలప్మెంట్ చేశారంటే ఎక్కడ కనపట్టలేదు. ఈ 5.5 లక్షల కోట్లు మరి దొడ్డిదారిన బయటికి వెళ్ళిపోయి ఉంటాయి తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ఏటికి రాలేదు. సార్ మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తానన్నారు, ఈరోజు మద్యపాన నిషేధం అయింది. మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్ళటం అనేది అది ఇవాళ ఇండియాలో అది ఒక పబ్లిక్ స్టంట్, జరగని పని. అంటే నేను కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నా, గవర్నమెంట్ బాగానే ఉందని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు 5% ఇస్తే 25% జేబులో పోతున్నాయి. ఇసుక అమ్ముకోవటం, సారా అమ్ముకోవటం, గంజాయిని అమ్ముకోవటం, డెవలప్ చేయటం. ఇప్పుడు ఆయన చెప్పినట్లు జరిగింది. అనంతబాబు సంగతి అందరూ పేపర్లు చూస్తున్నారు, ఏం చెప్పడం కాదు. అనంతబాబు సంగతి అందరూ పేపర్లో రోజు చూస్తూనే ఉన్నారు. సార్ రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్నారు. రాజధాని ఇక్కడ ఉంటేనే మంచిది. ఎందుకంటే సెంట్రల్ ఒకటి, స్టేట్ మొత్తానికి సెంటర్ ఒకటి. తర్వాత కృష్ణ ప్రక్కన ఉంది, వాటర్ ప్రాబ్లం ఎప్పుడు రాదు. ఎందుకంటే వైకుంఠపురం బ్యారేజ్ కడితే ఒక 10 TMCలు వాటర్ స్టోర్ అవుతుంది. మొత్తం ఈ గుంటూరు, విజయవాడ, ఈ అమరావతి మొత్తానికి ఇది అవుతుంది. ఇది ఒక పెద్ద సిటీ క్యాపిటల్ అయితే మేబీ 30 years కావచ్చు, 40 years కావచ్చు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్. బాంబేతో కలకత్తా పోటీ అంతా పెరుగుతుంది. ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ మన లోకల్ స్టేట్లో. గుంటూరు, విజయవాడ, అమరావతి, తెనాలి ఇదంతా కలిసిపోతే ఏ కోటి అవుతుందో 2 కోట్లు అవుతుందో. కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు ఉన్నాయి, అందరు కనిపిస్తూనే ఉందండి. కరెంట్ ఛార్జీలు మామూలు 400-500 బిల్లు వచ్చేది, 800-1200 వస్తుంది బిల్లు. సార్ గతంలో ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉద్యోగాలు ఏం లేవండి. యూత్ కూడా అదే అంటున్నారు, ఉద్యోగాలు ఏం లేవు. ఈ గవర్నమెంట్ పోతే కానీ మారితే కానీ అసలు ఉద్యోగాలు రావు అంటున్నారు. గవర్నమెంట్ మారితే కన్ఫామ్గా వస్తుంది, అందరూ కాన్ఫిడెంట్గా నమ్ముతున్నారు టీడీపీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు ఇటువైపు ఉన్న వాళ్ళకైతే ఎవరికి ఇష్టం ఉంటుంది 3 రాజధానులు. మన రాజధాని మన అమరావతి. అంటే మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తాను అన్న జగన్మోహన్ రెడ్డి, మద్యపాన నిషేధం అయింది. మద్యపాన నిషేధం అవ్వలేదు కదమ్మా. మద్యపాన నిషేధం అవ్వలేదు. పైగా వచ్చే ఇప్పుడు అమ్మే మద్యం కూడా అంత మంచి మందు కాదని చెప్పి మనకైతే మద్యం అలవాట్లేదు. కానీ జనరల్గా బయట యువత కానీ వాళ్ళు కానీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని మాత్రం తెలుసు. అంటే ఒకప్పుడు డ్రగ్స్ అంటే గోవా, హైదరాబాద్ అలా ఉండేది. ఈరోజు డ్రగ్స్ అంటే ఆంధ్ర, దాని మీద మీరు అది కూడా ఎక్కువైందని అనుకుంటున్నాను. బయట కల్చర్, డ్రగ్స్ కల్చర్ కూడా ఎక్కువైంది. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అయితే జరగలేదు. జరిగిందంటున్నారు. అభివృద్ధి అయితే జరగలేదు. జరగకనందుకే కదా బయటికి యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంది.